నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రత్యేక రాష్ట్రం కోసం పరితపించిన మహోన్నత వ్యక్తి జయశంకర్. మాజీ మంత్రి అల్లూరి ఇంద్రకరణ్ రెడ్డి. ముఖ్యమంత్రి సాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. స్వచ్ఛదనం పచ్చదనంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. గజ్జకట్టి గలం విప్పిన గొప్ప వ్యక్తి గద్దార్. డీసీసీ అధ్యక్షులు కూచాడు శ్రీహర్రావు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అనుక్షణం పరితపించిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కాంగ్రెస్ నేత మాజీ మంత్రి అల్లూరి ఇంద్రకరణ్ అన్నారు. ఆయన 90వ జయంతి సందర్భంగా మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని రూరల్ పేస్ సమితిలో గల జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర సాధనకు విద్యార్థి దశ నుండే ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని ప్రజలను చైతన్యపరిచిన మానవుడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల పితామహుడు జయశంకర్ సార్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని కోరారు. జయశంకర్ సార్ అంటేనే తెలంగాణ అంటేనే జయశంకర్ సార్. సిద్ధాంతకర్తగా మరి పేరు తీసుకున్నటువంటి వ్యక్తి. మేము టీసీఎల్ఎం కన్వీనర్గా ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో పర్యాయాల విద్యార్థులతో మరి జయశంకర్ సార్ గారు మేము సమావేశాలు ఏర్పాటు చేసి తెలంగాణ ఆవశ్యకత ఏముంది, ఎందుకు మనం తెలంగాణ అడుగుతున్నాం అనే విషయాన్ని ప్రజలకు, యువతకు, విద్యావేత్తలకు, నిరుద్యోగులకు అందరికీ కూడా తెలియజెప్పినటువంటి వ్యక్తి జయశంకర్ సార్. వారు వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి వ్యక్తి. ఎన్నో సంస్కరణలు తీసుకురావాలి తెలంగాణకు అని చెప్పి మరి ఎన్నో రకాలుగా వాళ్ళు ఆలోచించి నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో మనం తెలంగాణ సాధించుకున్నాము. ఇవాళ తెలంగాణ సాధించుకున్న క్రమంలో వారు లేకపోయినచ్చు, కానీ వారి జీవిత కాలం ఎప్పటికి కూడా ఈ విగ్రహాలు మనం స్థాపించుకొని వారి యొక్క జయంతి వర్ధంతిని ఘనంగా జరుపుకోవడానికి అగ్రికల్చర్ యూనివర్సిటీ పేరు మరి ఏదైతే జయశంకర్ సార్ గారి పేరు పెట్టుకొని స్థిరస్థాయిగా ఉండి మరి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రమే భారతదేశంలో ఒక తలమానికంగా మారింది. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లయితే తెలంగాణకి బాగా అభివృద్ధి ఎంతుంది. ఇప్పటికే దేశ విదేశాలకు వెళ్ళి ఎందరో మంది విద్యావేత్తలు చదువుకొని బ్రహ్మాండంగా వారి యొక్క కుటుంబ పోషణ కూడా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మన తిరుమలలో ఈ విగ్రహం ఏర్పాటు చేసే క్రమంలో వీరందరూ కూడా కృషి చేసి ఈ యొక్క మంచి స్థలంలో ఈ విగ్రహాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. జన్మలకి ఈ యొక్క జయశంకర్ సార్ పేరు గుర్తుండే విధంగా మనందరూ కూడా మర్చిపోకుండా వారి సేవలను, వారి యొక్క ఆశయాలను ప్రజలోకి, యువతకు ఎప్పటికీ తీసుకెళ్లాలని చెప్పి ఒక కమ్యూనిటీకే వారు నాయకుడు కాదు, మొత్తము తెలంగాణ రాష్ట్రానికే వారు సిద్ధాంతకర్త. అందుకొరకు మనము ఏదే విషయమైనా కానీ మనము మన జాతి, మన కులం అని చెప్పుకునే అవసరం లేదు. అందరికీ నాయకుడు కాబట్టి జయశంకర్ సార్కు మేము ప్రత్యక్షంగా కూర్చుని పక్కన కూర్చుని మాట్లాడాం కాబట్టి వారికి మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తూ మరి ఇంత పెద్ద విగ్రహదాత ముఖ్యంగా అల్లూరి ఇంద్రకరణ్ రెడ్డి గారికి స్వాగతం. మరి తొలి నుంచి మలిదశ వరకు మరియు శ్రీకృష్ణ కమిటీ కూడా సలహాలు, సంప్రదింపులు, సూచనలు చేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు. మరి ఆయన తెలంగాణ దశ నిర్దిశ మన నియమాలు, నిధులు, నీళ్లు దీని గురించి
క్షుణ్ణంగా పరీక్షించి తెలంగాణ ప్రతి సందర్భంలో కూడా నా ఆశయం తెలంగాణ, నా జీవితం తెలంగాణ అటువంటి మహోన్నతమైన వ్యక్తి మరి ఆచార్య జయశంకర్ గారికి ఈరోజు జన్మదినం సందర్భంగా వచ్చిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. నడిబొడ్డున వారి యొక్క విగ్రహాన్ని విశ్వబ్రాహ్మణులు కాకుండా నిర్మల్ జిల్లా ప్రజలందరికీ కూడా ఈ యొక్క విగ్రహం ఆవశ్యకతను గుర్తించి మన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు వారు 10 లక్షల వ్యయంతో మేమైతే ఆ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఎంత కష్టం అవుతుందో, ఎన్ని చోట్ల తిరగాలో అనేటువంటి ఆలోచనతోటి సార్ దగ్గరికి వెళ్ళి ఒక్క మాట చెప్తే ఆ విగ్రహానికి ఎంత ఖర్చైనా నేనే భరిస్తాను అని నిర్మల్ నడిబొడ్డు లోపల వారికి గుర్తింపు ఇవ్వడమే కాకుండా మన జాతికి కూడా గుర్తింపించినటువంటి మహోన్నతమైనటువంటి ముఖ్యంగా మన ఇంద్రన్న గారికి ప్రత్యేకంగా విశ్వబ్రాహ్మణ తరఫున వారికి ధన్యవాదాలు. నిర్మల్ జిల్లా కేంద్రం గాజుపేటలో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమైన స్థాయి చెక్కులను బీజేపీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మంగళవారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని 269 లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండల బీజేపీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. మహేందర్ టీ జామ్ 25,500. విజయ్ టీ జామ్ लस्माबा के बोरेगांव श्यामला नव्या के 2 చెట్లు 27,000 జామండి నారంగాపూర్ నవ్య के స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని స్థానిక సంస్థల అధికారి కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. మంగళవారం పట్నం సోమవారపేట బాలికల ఉన్నత పాఠశాల నుంచి నాయుడువాడ, గాంధీ చౌక్ వీధుల గుండా విద్యార్థులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్వచ్ఛదనం పచ్చదనం ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ మార్గమధ్యంలో ప్రజలు వివిధ వ్యాపారస్తులతో మాట్లాడుతూ 120 మైక్రాల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లను వాడుకోవాలని సూచించారు. తమ చుట్టూ పరిసరాలను నిరంతరంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కస్బా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలన్న బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిఓ రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ మేడర్ అపర్ణ ప్రదీప్, మెప్మా పిడి సుభాష్, ఎంఈఓ శంకర్, ప్రధానోపాధ్యాయులు ముడార పరమేశ్వర్, సయ్యద్ సిరాజ్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ముందు గోడలు తిన్నా కూడా వాటిలో వాళ్ళలో కూడా జీర్ణం కాదు. అందుకే దీనికన్నా పిక్కి దొరకట్లేదా? कितने टाइम से चला रहे हैं दुकान? आपके पास निर्भय वो बहुत अच्छी बात है. यही बोलता हूँ. ఆటో ఇది బండి మున్సిపాలిటీ బండి ఇక్కడ రాలే, ఈరోజు వచ్చిందా? ఏం టైం?
ఫోటో స్టాఫ్కి రేపు చెప్పండి ఇది తీసుకోవడానికి. Students who participated today, to all the teachers who have participated today, I am very happy to see the knowledge of all of you. So like 4 to 5 girls spoke about sanitation, hygiene, importance of plants, importance of trees. So for that I would like to very much congratulate the teachers also who are giving good education to the students so that they are aware about these kind of things. Usually there is a stereotype attached with government schools, that government school students, they don't know about general knowledge, about hygiene, about sanitation. But today I am very happy. I want to show the world that this is not true. And the school children of our government Telangana schools also, they know about everything. They are very intelligent. They are very smart and very knowledgeable. So the credit for that goes to the teachers also here, to the principal, to the Telugu teachers, English teachers, all the subject teachers. Don't think if you are teaching maths, so you are not contributing in this thing. Even all the subject teachers, you have a very important role to play in developing the students of our Telangana, of our country, India, for the future. తెలంగాణ సాధన ఊపిరిగా జీవించిన మహోన్నత వ్యక్తి ఆచార్య జయశంకర్ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూచార్ శ్రీహర్రావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్ర జయశంకర్ చౌరస్తా వద్ద ఆయన జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తొలి దశ ఉద్యమం ప్రారంభం నాటి నుండి మరి దశ ఉద్యమం వరకు తెలంగాణ జరుగుతున్నాయని ఎత్తి చూపిన ఉద్యమాన్ని సజీవంగా నిలిపిన మహనీయుడని కొనియాడారు. జయశంకర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూర్చారన్నారు. ఈ కార్యంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కౌన్సిలర్ తారక రఘువీర్, సలీం, ఎస్పీ రాజు, నాయకులు పట్టణాధ్యక్షుడు నాయందరి చిన్ను, అప్పల ప్రభాకర్, నర్సారెడ్డి, అయ్యనగారు పోషెట్టి, గణేష్, పట్టణాధ్యక్షుడు భూరాజ్, గాజుల రవికుమార్, మోహిత్ తదితరులు పాల్గొన్నారు. దశ నుంచే తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేయాలని స్వప్నించినటువంటి వ్యక్తి, కలలు కన్నటువంటి వ్యక్తి. ఆ కళల కోసం చాలామంది తమ బాధను ప్రపంచం బాధగా చెప్పుకుంటారు. కానీ తాను జయశంకర్ గారు యావత్ తెలంగాణ బాధను తన బాధగా అన్వయించుకున్నటువంటి, జీవించినటువంటి, పోరాటం చేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు జయశంకర్ గారు. తెలంగాణ ప్రాంత ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధల్ని, దుఃఖాన్ని, అన్యాయాల్ని వారు స్వయంగా అనేక సందర్భాల్లో గ్రహించి, గమనించి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఆ దారిద్ర్యం నుంచి విముక్తి కల్పించాలన్న ఆలోచనతో తన జీవితాన్ని కూడా త్యాగం చేసి, పెళ్లి కూడా చేసుకోకుండా మరి తన సమగ్ర జీవితాన్ని తెలంగాణ ప్రజల చైతన్యవంతం కోసం, తెలంగాణ జరుగుతున్న అన్యాయాలను వివరించడం కోసం కఠినాతి కఠిన సందర్భంలో కూడా ఇంకెక్కడి తెలంగాణ మాట మర్చిపోవాలనే సందర్భంలో కూడా తన భావజాలాన్ని ఎక్కడ కూడా ఆపకుండా నిరంతరం భావజాలాన్ని వ్యాపింపజేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు తెలంగాణ సిద్ధాంతకర్త గౌరవనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారు. మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి అల్లుంది గడ్డ అన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రమైన నివాసంలో నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించినప్పుడే భావితరాలకు కాలుష్యరహిత సమాజాన్ని అందించవచ్చన్నారు. రాబోయే తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కల పెంపకాన్ని విరివిగా చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో నిన్నటి నుండి నూతనంగా ఏదైతే 2024-25 సంవత్సరంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం నిన్న నుంచి ప్రభుత్వ పరంగా మొదలైంది. నిన్న ఇవాళ 5 రోజుల కార్యక్రమాలు మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు ప్రకటించడం జరిగి దాన్ని అనుసరించుకుంటూ మనం ఇవాళ మొక్కలు నాటే కార్యక్రమం ఇది ప్రతి ఒక్కరి యొక్క వారి యొక్క మనసు పెట్టి మనము చిన్నపిల్లలే ఏ విధంగా అయితే మనం సాదుకుంటామో ఆ విధంగా మొక్కను పెట్టిందంటే కానీ పెట్టి వదిలిపెడితే కాదు, దాని సంరక్షణ కూడా మనం చేసుకుంటే ఒక స్థాయికి ఎదిగినాక ఆ మొక్క అనేది మనకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది, ఫలాలు ఇస్తుంది, అలా ఆక్సిజన్ ఇస్తుంది. ఇవాళ ఈ పర్యావరణము మరి విపత్తు కార్యక్రమాలు జరగడానికి కూడా మొక్కలు అక్కడక్కడ తీసేయడం మూలంగానే విపత్తు కార్యక్రమాలు ఎక్కడ చూసినా కానీ మన కేరళ జరిగిన వైనాడు కానీ, అటు హిమాచల్ ప్రదేశ్ కానీ, ఇటు మహారాష్ట్ర కానీ
ఎక్కడ పైన భారీగా వర్షాలు పడి ప్రాణ నష్టాలు, భూమి కోతలు, గుట్టలన్నీ పోసుకొని పోయి ఊర్లకు ఊర్లు ఎగిరిపోతుంది. ఇది పర్యావరణ శాస్త్రవేత్తలు ఏమంటారంటే ఈ మొక్కలు విపరీతంగా ఎక్కువ నాటాలి కానీ కొట్టకూడదు. అమెరికా దేశంలో ఇప్పటికి కూడా ఎన్నడూ కూడా ఒక్క మొక్క కూడా కొట్టదు. 50 సంవత్సరాల మొక్క కొట్టరాలు, అవసరం పడితే వేరే దేశాలకు వెళ్ళి తెచ్చుకుంటారు కానీ వారు మొక్కలు కొట్టనే కొట్టరు, పెంచుతూ పోతారు. మన దగ్గర ఎన్నో అడవులు నశించిపోయినాయి. మళ్ళీ దాన్ని పునరుద్ధి కావడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇంకా కూడా మొక్కలు నాటే దాంట్లో సంతృప్తి ఎంత ఉంటుందంటే మాకు అటవీ శాఖ మంత్రిగా ఉన్నాము. 230 కోట్ల మొక్కలు నాటి దాంట్లో సంరక్షించి దాదాపు ఒక 65-70% అయితే సర్వైవల్ ఉంది. ఇంట్లో మరి ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు, స్కూళ్ళు కానీ, ఆఫీసులు కానీ, ఖాళీ స్థలాలు కానీ ఎక్కడ ఉంటే అక్కడ మీరు మొక్కలు నాటే కార్యక్రమం తీసుకొని ప్రభుత్వము తీసుకున్న కార్యక్రమం జయప్రదం చేయమని చెప్పి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన గొప్ప వ్యక్తి ఆచార్య జయశంకర్ అని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అన్నారు. మంగళవారం జయశంకర్ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్లోని చిత్రపటాన్ని పూలమాలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కాలంలో డిఆర్ఏ భుజంగరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమాజాన్ని చైతన్యం చేసేందుకు గజ్జెకట్టి గలం విప్పిన గొప్ప వ్యక్తి గద్దారని డీసీసీ అధ్యక్షుడు కూచాడు శ్రీహర్రావు అన్నారు. నిర్మల్ జిల్లాకి టీఎన్జీ సంఘవనంలో ప్రజాయుద్ధంగా గద్దార్ మొదటి కార్యక్రమానికి మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దార్ చిత్రపటానికి పూలమాలసి నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష బలంగా చాటిన మానీల్లో గద్దార్ ముందు వరుసలో ఉంటారన్నారు. ఈ కార్యంలో కానపురం ఎమ్మెల్యే వెడిపి బొజ్జు పటేల్, ఆత్రం సుగుణ, పురపాలక సంఘ అధ్యక్షుడు గణరతీశ్వర్, వెంకటస్వామి, సుదర్శన్, నాందేడప్ చిన్ను, గణేష్, గాజుల రవి తదితరులున్నారు. పోరాట యోధుడు, ఆజన్మంతం ప్రజల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం మొదటి నుంచి చివరి దాకా రాజీ లేని పోరాటం జరిపినటువంటి ప్రజాయుద్ధనౌక గౌరవనీయులు, సహజ కవి, ప్రజాకవి గౌరవనీయులు గుమ్మడి విఠలరావు గారు గద్దర్గా మరి పేరు తెచ్చుకొని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక, సామాన్య ప్రజారికంపైనటువంటి జరుగుతున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా, అన్యాయాలకు వ్యతిరేకంగా, వారి హక్కుల కోసం పోరాటే క్రమంలో తన శరీరంలో తూటాలు దిగినా లెక్క చేయకుండా చివరికంటూ మరి ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించినటువంటి గౌరవనీయులు గద్దర్ గారు గురించి ఎంత మాట్లాడినా తక్కువనే. వారికి నిజమైన నివాళి అర్పించడం అంటే సమాజంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు, ఎవరైతే బలహీనులై ఉండి తమ హక్కుల సాధన కోసం ఇబ్బంది పడుతున్న వాళ్లకు మనం చేయూతనివ్వడం ద్వారానే వారికి నిజమైన నివాళులు అర్పించడం వల్ల అవుతామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం మల్లలగుట్ట ఆలయంలో మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలలో వినోదమ్మ, మురళీధర్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ గురుస్వామి నవ్యమూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి తదితరులున్నారు.
నిర్మల్ ఆడియో రత్నకుమారి జిల్లా పరిషత్ పాఠశాల చిట్యాలు తనిఖీ చేశారు. విద్యార్థులు ప్రశ్నలకు జవాబులు రాబట్టారు. విద్యార్థులు శ్రద్ధతో చదువుకొని బంగారు భవిష్యత్తుకు బాట వేసుకుని ఉద్బోధించారు. ఈ సందర్భంగా స్వచ్ఛదనం పచ్చదనంపై వ్యాసం రాసి విజేతలైన విద్యార్థులు బహుమతులను చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాయులు గజపల్లి నర్సయ్య, లక్ష్మీప్రసాద్ రెడ్డి, కుమార్, వైఎస్, సంతోష్, షబ్బీర్, పంచాయతీ కార్యదర్శి అశోక్ రామేడ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని అంబేద్కర్ భవన్లో బిగ్ టీవీ స్వప్న హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే వెడుబుచ్చి పటేల్, డీసీసీ అధ్యక్షుడు శ్రీఆర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకొని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గణతీశ్వర్, నాయకురాలు సుగుణ, డిఎంఎడ్హెచ్ఓ రాజేందర్, సురేష్, వైద్యులు నాలం శశికాంత్, స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఏరియా హాస్పిటల్ సదరన్ క్యాంప్ క్యాంపులు పైన ఉన్నాయి. క్యాంప్ జరిగింది అక్కడ నేను అదే తప్పు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రొఫెసర్ జయశంకర్ ఎనలేని కృషి చేశారని పలువురు కొనియాడారు. జయశంకర్ జయంతిని పురస్కరించుకొని సోన్ మండలం న్యూ వెలుబెల గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాల్స్ నివాళులర్పించారు. గ్రామ ఉద్యోగ సంఘ నాయకులు ప్రేమ్సాగర్, పెంట దత్తాత్రి, దయాసాగర్, వీడీ సభ్యులు గంగాధర్, రొడ్డ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ జయశంకర్ సార్, జోహార్ జోహార్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని లక్ష్మీచంద్ ఎస్ఐ సుమలత అన్నారు. మంగళవారం మల్లాపూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తులతో చాటింగ్ చేయరాదని, అనవసరంగా లింకులు ఓపెన్ చేయరాదన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులున్నా డైల్ 100 కానీ 108 కానీ సైబర్ క్రైమ్ 1930 కానీ ఫోన్ చేయాలన్నారు. ప్రధానోపాధ్యాయులు నాగన్న, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పేరెంట్స్ వాళ్ళ ఫోన్కి లేకపోతే మన రిలేటివ్స్ వాళ్ళ ఫోన్కి ఏదైనా లింక్ పంపించడం, లేకపోతే ఓటీపీ చెప్పమని చెప్పేసి పంపించడం. అలా పంపించడం ద్వారా మీకు 50,000 రూపీస్ పంపిస్తాము, లేకపోతే 1 lakh రూపీస్ పంపిస్తాము, ఈ ఓటీపీ చెప్పండి, ఈ నెంబర్ చెప్పండి, ఈ లింక్ పంపిస్తున్నాము, క్లిక్ చేయండి అని చెప్పేసి పంపిస్తున్నారు. అలా పంపించడం ద్వారా వాళ్ళు మనకి అమౌంట్ పంపించడం కాదు, మన డబ్బులు వాళ్ళు తీసేసుకుంటున్నారు. వాళ్ళు మనకు పుట్టినకి ఎవరైనా కష్టపడితే డబ్బులు వస్తాయా? మనం ఏదైనా పని చేస్తేనే కష్టపడితేనే కదా డబ్బులు వచ్చేది. కాబట్టి పుట్టినకి ఎవరు డబ్బులు ఇయ్యరు కదా, ఇయ్యరు. కాబట్టి ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఎవరైనా మనకి ఓటీపీ కానీ లింకులు కానీ ఏదైనా పంపిస్తే వాళ్ళకి రిప్లై ఇవ్వకూడదు అని చెప్పేసి మన పేరెంట్స్కి, మన రిలేటివ్స్కి, మన బ్రదర్స్కి, సిస్టర్స్ అందరికీ చెప్పాలి. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా మీన్స్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవి ఎక్కువ వాడుతున్నారా? లేకపోతే ఇంకా ఏదైనా డీటెయిల్స్ చెప్పమని చెప్పేస్తే మన డీటెయిల్స్ చెప్పడం, లేకపోతే ఫోటో పంపించమని చెప్తే ఫోటోస్ పంపించడం. ఇలా చేయడం ద్వారా వాళ్ళు మన ఫొటోస్ కానీ మనం ఇంకేదైనా పంపిస్తే వాళ్ళు మార్కింగ్ చేసేసి, మన ఫొటోస్ లాంటి మార్కింగ్ చేసేసి వాళ్ళు మన దగ్గర ఉండే అమౌంట్ అడుగుతున్నారు. లేదు అంటే ఇంకేదైనా ఆశిస్తున్నారు అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి ఇలాంటి రిప్లై ఇవ్వకూడదు. అన్నోన్ పర్సన్స్ ఎవరైనా ఫోన్ చేసినా కానీ, మెసేజ్ చేసినా కానీ, వాట్సాప్లో పంపించినా కానీ, ఏం చేసినా కానీ మనము మాట్లాడకూడదు, రిప్లై ఇవ్వకూడదు. ఓకేనా? పడుతున్నట్టు కానీ, ఇన్ కేస్ ఎవరైనా తాగేసి ఎవరైనా పడిపోయినట్టు కానీ, లేకపోతే అతనికి హెల్త్ ఇష్యూ వచ్చి ఏదైనా ఫిట్స్ లాగా
వచ్చి ఏదైనా ఇష్యూ ఉంటే వెంటనే 108కి అంబులెన్స్ ఫోన్ చేయడమా, లేకపోతే 100కి ఫోన్ చేస్తే మా వాళ్ళు వస్తారు, 100కి ఫోన్ చేస్తారు. ఇంత ఏదైనా ఫ్రాడ్ అయినట్టు పోయినట్టు మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా 1930 నెంబర్కి కాల్ చేస్తే వితిన్ 24 hours లోపు వాళ్ళు అమౌంట్ పోకుండా హోల్డ్ చేసేస్తారన్నమాట. మన అకౌంట్లో నుండి డబ్బులు మామడమండలోని పొనకల్ గ్రామంలో సదర్బట్ మినీ బ్యారేజ్ను ఖానాపూర్ ఎమ్మెల్యే వేడువ బొజ్జు, డీసీ అధ్యక్షుడు కూచాడు శ్రీహర్రావు మంగళవారం సందర్శించారు. ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగదేవత ఆలయ పునర్నిర్మాణకై దేవాదాయ శాఖ మంత్రి సురేఖతో మాట్లాడి నిధులు విడుదల చేస్తారని హామీ ఇచ్చారు. ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బ్యారేజీ ప్రారంభిస్తామని తెలిపారు. బ్యారేజీ ప్రారంభమైనట్లయితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. మరి అనేక కాలం నుంచి వరకు జరుగుతున్న తరుణంలో మరి పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇలాంటి ఎన్నైతే రాష్ట్ర వ్యాప్తంగా బ్యారేజీలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటి మీద ప్రత్యేకమైన నిధులు కేటాయించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా తప్పకుండా వాటి మీద నిధులు కేటాయిస్తాం. రైతులందరికీ సాగునీరు అందిన ఆలోచనతోటి వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించడం అనేది జరిగింది. దానిలో భాగంగానే ఈ ప్రాజెక్ట్ కోసం 410 కోట్లు కేటాయించడం జరిగింది. దాంతోపాటు ల్యాండ్ ఎక్విజిషన్ కోసం మళ్ళీ ఎక్స్ట్రాగా కొన్ని టోటల్ 510 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. మరి తప్పకుండా ఈ ల్యాండ్ ఎక్విజిషన్లో అనేక రకమైన సమస్యలు తలెత్తిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే చాలామంది రైతులు భూములు కోల్పోవడం, అదేవిధంగా అక్కడ మన ప్రాజెక్టు ఏదైతే గోదావరి ఒడ్డున్నటువంటి నాగదేవత మున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. మరి వీటన్నిటి విషయాల్లో మరి చాలామంది రైతులు మాకు లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఖానాపూర్ వాసులకి 7 కిలోమీటర్ల కెనాల్ కావాలని వాళ్ళు అనేది చిరకాల వాంఛ. ఇవన్నీ కూడా కోరికలనే ఉన్నాయి. మరి వీటన్నిటి కూడా పరిష్కారం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. ఎలక్షన్ టైంలో కూడా మేము కూడా మాట ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఈ ప్రాంత రైతులందరినీ కోరుకునేది ఒకటి, దిమ్మదుర్తి కావచ్చు, ఈ ప్రాంతానికి పొనకల్ ఏరియా రైతులు కావచ్చు, అదేవిధంగా కిన్నెర కడెం ఖానాపూర్ రైతులకు కావచ్చు, తప్పకుండా ప్రభుత్వం ఈ అన్నిటి కూడా చేయడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఎండోమెంట్ ద్వారా ఏదైతే నాగదేవకు సంబంధించిన టెంపుల్ ఇది ఉందో దీన్ని కూడా రీషిఫ్టింగ్ చేయడానికి ఆల్రెడీ ప్లేస్ ఉన్నది. దానికి సంబంధించిన డబ్బులు కూడా నేను ఆల్రెడీ ఇప్పుడే కొండ సురేఖ్ గారికి నేను ఫోన్ చేయడం అనేది సరే వాళ్ళు మీటింగ్లో ఉన్నారు. మీటింగ్ అయిన తర్వాత నేను తప్పకుండా ఆ యొక్క ప్రొసీడింగ్స్ కావచ్చు ఏవైతే మన శాంక్షన్ అన్నింటి కూడా నేను తప్పకుండా అప్రూవల్ చేయించే బాధ్యత నాది. పార్టీలకు అతీతంగా దీన్ని మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదో రాజకీయాలు చేయాలనుకుంటే మనం ఎల్లకంటే మీరు ఎంత కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాంట్లో 80% భయపడే వ్యక్తులు మేము కాదు. కానీ ఏదో రాజకీయం చేస్తాం, మేము డిస్టర్బెన్స్ చేస్తామనే కొంతమంది కుట్రపనేటువంటి ప్రయత్నాలు కొంత జరుగుతున్నాయి. నేను ఒకటే కోరుకుంటున్నా, మీకు దేవతల మీద ఎంత భక్తి ఉందో దానికంటే రెట్టింపు స్థాయిలో మాకు కూడా భక్తి ఉన్నది. ఏదో భారతీయ జనతా పార్టీ వేగానే మనం ఏదో నిజంగానే మీరే భక్తులు మీరే అదంతా అనేటట్టు వివరిస్తే దీని మీద రాజకీయం చేయడానికి కొంత కుట్రపనులు ఇదంతా మాకు కూడా రిపోర్ట్స్ వచ్చింది. నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ ప్రాంత రైతులు కావచ్చు, ఈ ప్రాంత ప్రజలందరూ కాబట్టి న్యాయం కావాలంటే మనం ప్రతిదాని రాజకీయ కోణంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఏమైనా సూచనలు ఉంటే తప్పండి. సీఎం గారు రాకండి ముందు మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే మా ఈ గారికి చెప్పండి, అదేవిధంగా కలెక్టర్ గారికి చెప్పండి, లేకపోతే మా ఇన్ఛార్జ్ చెప్పండి, మరి శ్రీహర్రావు గారికి, లేకపోతే నాకు చెప్పండి. తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక అధికార పార్టీ శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు వెడుమ బొజ్జు పటేల్ గారితో మనవి చేస్తూ ఉన్నా. ఈ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంలో ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంలో మాకు కొన్ని స్పష్టమైన హామీలు కావాలని వారి ద్వారా నేను మనవి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా నాగదేవత ఆలయం ఏదైతే బ్యారేజ్ నిర్మాణం అయిపోయినాక మరి ముంపుకు గురే కాబోతున్నదో దానికి ఏదైతే 50 లక్షల రూపాయల నిధులతోని కమిషనర్ గారి వద్ద టెండర్ అప్రూవల్ కోసం ఫైల్ పెండింగ్ ఉందో దాన్ని వెంటనే అప్రూవల్ ఇప్పించాలని చెప్పి గౌరవనీయులు స్థానిక ఖానాపూర్ శాసనసభ్యులు పెద్దలు వెడుమ బొజ్జు పటేల్ గారిని మనవి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు గంగమ్మ దేవాలయానికి కూడా మంజూరు ఇప్పించాలని చెప్పి కోరుతూ ఉన్నాను. అలాగే పొన్కల్, మామిడ, కప్పన్పల్లి, దిమ్మదుర్తి గ్రామాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటి వసతి కల్పించాలా. ఎక్కడైనా కానీ ఎగువ ప్రాంతంలో ఉన్న వాళ్ళు త్యాగం చేసినప్పుడు దిగువ ప్రాంతానికి అవసరమైనప్పుడు త్యాగం చేయాల్సి వస్తుంది భూములు అడిగినా. మరి దిగువ ప్రాంతానికి అవసరమైన సదర్మాట్ బ్యారేజ్కు నీళ్ళు అందివ్వడం కోసం ఒక చుక్క నీళ్లు వాడుకునే అవకాశం లేనప్పటికీ వందల వేల ఎకరాలను మరి మేము ప్రాజెక్టుకు త్యాగం చేసిన సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని, గౌరవ శాసనసభ్యులు ఖానాపూర్ గారి ద్వారా మాకు తప్పకుండా లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యం టెంపుల్కు వెంటనే మాకు ఆమోదం తెలిపించవలసిందిగా కూడా మరి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి బహుమతులు గెలుచుకోవాలని డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి అన్నారు. మంగళవారం నిర్మల్ డిపోలో బహుమతులకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈమె మాట్లాడుతూ వింజమూరు, ఉదయగిరి, కందుకూరు, పామూరు వెళ్లాల్సిన ప్రయాణికులు శ్రావణ మాస సందర్భంగా తమ టికెట్ వెనకాల పూర్తి వివరాలు రాసి సూపర్ లగ్జరీ బస్సులో డ్రా బాక్స్లో వేస్తే డ్రాలో గెలిపొందిన ప్రయాణికులకు బహుమతులు అందజేస్తా ఉన్నారు. ప్రయాణం చేసిన తర్వాత మీ యొక్క టికెట్ వెనకాల మీ యొక్క ఫోన్ నెంబర్, చిరునామా, బస్సులో ప్రొవైడ్ చేయబడిన గిఫ్ట్ బాక్స్లో మీ యొక్క టికెట్ వేసిన తర్వాత శ్రావణ మాసం కంప్లీట్ అయిన తర్వాత ఈ ఆఫర్ తీయడం గట్టి గిఫ్ట్ తీయడం జరుగుతుంది. మీ యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్ ద్వారా మీకు చిరునామాకి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్ర బస్సెస్ అన్నింటినీ కూడా నిర్మల్ మోటార్స్ నడుపుబడుతున్నటువంటి ఒంగోలు, అమలాపురం, ఉదయగిరి, వింజమూరు, ఉదయగిరి, కందుకూరు ఈ సర్వీసెస్ అన్నింటినీ కూడా ఆంధ్ర ప్రజలు ఎవరైతే వినియోగించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా టీం నిర్మాణ తరఫున శుభాభినందనలు తెలుస్తున్నాం. ఈ మధ్య కాలంలో మేము అబ్జర్వ్ చేస్తున్నాను చూస్తే కొంచెం ఆంధ్ర సర్వీసెస్ చాలా మట్టుకి ఆదరించకపోవడం వల్ల ఈ ఆఫర్ని ఇంట్రడ్యూస్ చేయడం. ఎందుకంటే నిర్మల్ తరఫున చూస్తుంటే హరికృష్ణ ట్రావెల్స్ దినదినంగా రెగ్యులర్గా కూడా హరికృష్ణ ట్రావెల్స్లో మీరు జర్నీ చేయడం అబ్జర్వ్ చేసి మేము చాలా మట్టుకు మిమ్మల్ని అప్రోచ్ కావడానికి చాలాసార్లు ప్రయత్నించాం. మీకంటూ ఆర్టీసీ ఇస్తున్న ప్రయాణ సౌకర్యాలు అన్నింటినీ కూడా ఇందాక మనకి ఇంకొక చెప్పారు. నేను మళ్ళీ ఒకసారి చెప్పాలనుకుంటున్నాను, మీ అందరికీ కూడా మీరు ఎవరైతే ఆర్టీసీని ఆదరించాలనే ఉద్దేశంతో రెగ్యులర్గా మీరు వెళ్ళాల్సి అనుకుంటున్న ప్రయాణానికి ముందుగా 8 రోజుల ముందుగా మీకు రిజిస్టర్ తీసుకుంటే రూపాయల సర్వీస్ ఛార్జెస్ మీ కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. మామడ మండల కేంద్రంలో జెడ్పీఎస్ పాఠశాలలో విద్యార్థులకు డయల్ 100పై అవగాహన సదస్సును పోలీసులు నిర్వహించారు. ఎస్ఐకి సందీప్ మాట్లాడుతూ విద్యార్థులు సోషల్ మీడియాతో అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థి దశ నుంచి లక్ష్యాన్ని ఏర్పరచుకుని సాధన దిశగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 7వ తేదీన పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో లెడ్ ట్యూబ్ లైట్ తయారీపై ఒకరోజు ఎన్జీసీ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ డి మోహన్ రావు తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రతి పాఠశాల నుండి 8-9 తరగతులకు చెందిన విద్యార్థులు హాజరు కావాలని కోరారు. అయితే ముందుగా గూగుల్ షీట్లో తమ పాఠశాల విద్యార్థుల పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. మామడ మండల పొన్కల్ గ్రామంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులు స్వచ్ఛదనం, పచ్చదనంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. మండల ఎంపీడో సాగర్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు మై అరవింద్ కుమార్, ఉపేందర్, కార్యదర్శి రాజేశ్వర రెడ్డి, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. జయశంకర్ జయంతి వేడుకలను నర్సాపూర్ జీవిత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రధానోపాధ్యాయులు కిషన్ రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే లక్ష్మీచందంబర్లో మల్లాపూర్ పాఠశాలలో జయశంకర్ చిత్రపటాన్ని పూలమాలసి నివాళులర్పించారు. ప్రధానోపాధ్యాయులు నాగన్న, పెంట దత్తాద్రి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నర్సాపూర్ మండలంలోని కుస్లీ గ్రామానికి చెందిన గంభీరాబాయ్, దివంగత సై గోవిందరావు దంపతుల కుమారుడు దత్తురాం మిషన్ భరిత మరియు గ్రామీణ నీటి సరఫరా విభాగంలో టీజీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అతను జెడ్పీఎస్ఎస్ నర్సాపూర్ జిల్లాలో తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. మరియు మేధా చారిటబుల్ ట్రస్ట్ మద్దతుతో అతను ఇంటర్మీడియట్ చదివాడు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో కాలేజీలో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం సాధించినందుకు ఆయనను పలువురు అభినందనలు తెలిపారు. నిర్మల్ జిల్లాకి తెలంగాణ విశ్రాంత సంఘ భవనంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వృద్ధాప్య వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు విశ్రాంత ఉద్యోగులకు మోకాళ్లు, వెన్ను, నడుము నొప్పి, బీపీ, షుగర్, అల్సర్, మూత్ర సంబంధించిన వ్యాధులు, అజీర్ణ, మలబద్ధకం, దగ్గుదమ్ము వ్యాధులకు పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. అధ్యక్షులు ఎంసీ లింగన్న, ప్రధాన కార్యదర్శి హనుమంత్ రెడ్డి, లోలం గంగన్న, బొడ్డు లక్ష్మణ్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా నర్సాపూజీ రామాయణం మొక్కలు నాటడం జరిగింది.
పంచాయతీ సెక్రటరీ వీణా, ఐకేపీ వివోలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు మరియు డ్రై డే నిర్వహించారు. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా నర్సాపూర్జీ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఘనంగా నివాళులర్పించారు. ఎస్ఐ హనుమాన్లు జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్రమాలకు పాల్పడిన ఖానాపూర్ ఐసీఎస్ సిడిపిఓపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టరేట్ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన మంగళవారం రోజు 2వ రోజు చేరుకుంది. ఇందులో భాగంగా నాయకులు నోరు మూసుకొని నిరసన తెలిపారు. అనంతరం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి తిరుపతి నూతన్ కుమార్ మాట్లాడుతూ సిడిపిఓను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. డాకూర్ తిరుపతి, సుడసం చెంబు, చందుల సాయి కిరణ్ పాల్గొన్నారు. ఐసీడీఎస్ సిడిపిఓ సరిత గారు అవినీతికి పాల్పడ్డారని 2 నెలలుగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటం నిర్వహిస్తున్నాం. ఈ సమస్యపై విచారణ జరిపినటువంటి అధికారులు చర్యలు తీసుకోకుండా తూతూ మంత్రంగా విచారణ జరిపించి సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ నిన్నటి నుండి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన దీక్షలకు పిలుపునిచ్చాం. నిన్న ధర్నా నిర్వహించాం. ఇక్కడ ఈరోజు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా నోరు మూసుకొని నిరసన తెలపడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఖానాపూర్ ఐసీడీఎస్ సిడిపిఓ పై ఉన్నత అధికారితో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజా సంఘాలుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పాక్పట్ల ఉన్నత పాఠశాలలో ఆచార్య జయశంకర్ జయంతిని స్వచ్ఛధన ప్రచార ర్యాలీని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారు చేసిన కృషిని పోరాటం స్మరించుకున్నారు. ఉపాధ్యాయులు ఏ కృష్ణారావు, తోడిశెట్టి రవికాంత్, జె శ్రీధర్, డి అరుణ, జె బలరాం, పంచాయతీ కార్యదర్శి భూషణ్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలు అమృతం లాంటివని సిడిపిఓ నాగలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని సాదాలక్ష్మి సెంటర్లో తల్లిపాల వారోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించాడు. సిడిపిఓ నాగలక్ష్మితో పాటు డాక్టర్ సౌమ్య, కౌన్సిలర్ బిట్టింగ్ నవీన్ హాజరయ్యారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలెంతో పుష్టికారాన్ని అందజేస్తాయని, పిల్లలు ఆరోగ్యవంతులు ఎదుగుతారని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ ఆయా వనజ తదితరులు పాల్గొన్నారు. ఎందుకు డాక్టర్స్ చెప్తారు అంటే, ఒకవేళ మీరు రెండోసారి పుట్టే బిడ్డ మీకు ఏమైనా ఆరోగ్యంగా లేకపోతే ఒక 1 year వరకు ఆగితే మీకు ఇబ్బంది ఉండదు. ఒకసారి పిల్లల ఆపరేషన్ చేసినాక ఏం చేయలేదు కదా, కానీ పర్వాలేదు మాకు చేసేయండి అంటే మీరు రాసిస్తే అక్కడ రిక్వెస్ట్ ఫామ్ ఉంటుంది. డెలివరీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కన్సెంట్ ఫామ్ ఉంటుంది. అందులో మాకు దీంట్లో పిల్లల ఆపరేషన్ కూడా చేసేయండి వీళ్ళంతా మీరు రాసి సంతకం పెడితే చేస్తారు. నిర్మల్లోని శ్రీగిరి క్షేత్రంలో మంగళవారం భక్తులు పాలకావడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూలతో అలంకరించారు. ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం భక్తులు స్వామివారికి పాలకావడి సమర్పించారు. పాలకావడి వల్ల భక్తులకు మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని శనివారం చెన్నై గురుస్వామి భక్తులకు వివరించారు. ఈ కారణంలో ఎస్పీ కిషన్, దేవేంద్ర రెడ్డి, నరేష్, దినేష్ పాల్గొన్నారు. సుబ్రహ్మణ్య స్వామి రాహుకాల దోషం కానీ, కుజదోషం కానీ, సర్పదోషం కానీ, మన పిల్లలకు పెళ్లి కానీ యువతి యువకులకు చాలామందికి చాలా రోజుల తర్వాత సంతానం కాదు లేదా అనారోగ్యంతో బాధపడే వాళ్ళందరికీ ఆయన అండదండలు మనకుంటే 100% 200% ఈ తోడుగా మరి మానసదేవి, అష్టనాగుడు అంటే నాగదేవతలకు కూడా పూజ చేస్తూ శాంతి పూజలు చేసినప్పుడు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పడతాయి కాబట్టి మీ అందరికీ సమృద్ధిగా మనసా వాచ కర్మను పూజిస్తే మనస్ఫూర్తిగా ఆ సుబ్రహ్మణ్య స్వామి జీవిస్తాడు. కాబట్టి చాలా కఠినమైన, చాలా ఉదార స్వభావ దేవుడు. అందుకొరకే ఒకసారి మనస్ఫూర్తిగా మీరు నమ్మండి.
తెలంగాణ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మురళీమనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్ష ప్రధాన తోర్సిటి రవికాంత్, వహీద్ ఖాన్, లక్ష్మీప్రసాద్ రెడ్డి, ధర్మరాజ్, పరమేశ్వర్ రెడ్డి, శివప్రసాద్, మొయినుద్దీన్, ముత్తన్న పాల్గొన్నారు. పట్టణంలోని ఆసరా కాలనీలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సూపర్వైజర్ శ్యామల, శశికళ మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యతను గర్భిణులకు వివరించారు. హేమలత, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జూనియర్ అథ్లెటిక్స్ లో విజయ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జిల్లా స్థాయి పరుగు పందెంలో ప్రతిభ చూపారని పాఠశాల కరస్పాండెంట్ మంచిరాల నాగభూషణ్, ప్రిన్సిపాల్ సామోహన్ రెడ్డి, పీడీలు గిరిప్రసాద్ తెలిపారు. 100 మీటర్లలో ఎండి రుమాన్ అలీ, 400 మీటర్లలో లాస్యాలు ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించినట్టు తెలిపారు. ఆగస్టు 7వ తేదీన హైదరాబాద్లోని సరూర్నగర్లో జరిగే 3వ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు. జయశంకర్ జయంతిని పురస్కరించుకొని సిరిగాపూర్ ప్రేరుత పాఠశాలలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కేవీ నర్సిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపుతూ ఉద్యమాన్ని సజీవంగా నిలిపిన మహనీయుడని జయశంకర్ అని కొనియాడారు. పాఠశాల ప్రిన్సిపాల్, అకాడమిక్ ఇన్ఛార్జ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏ విధంగా ఒక ఉద్యమాన్ని తీర్చిదిద్దాలో నిరూపించేటువంటి సంఘటనలు అనేకంగా కనబడతాయి. ఒకప్పుడు వరంగల్లో డిగ్రీ కళాశాల లేని జయశంకర్ ఇప్పుడు ఈ తెలంగాణకు రక్ష అంటూ అనేక మంది కవులు, కళాకారులు, అలాగే తెలంగాణ వాదాన్ని తీర్చిదిద్ది మారుతున్నటువంటి తరానికి మార్గదర్శనం చూపి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రత్యేక రాష్ట్రం కోసం పరితపించిన మహోన్నత వ్యక్తి జయశంకర్. మాజీ మంత్రి అల్లూరి ఇంద్రకరణ్ రెడ్డి. ముఖ్యమంత్రి సాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. స్వచ్ఛదనం పచ్చదనంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. గజ్జకట్టి గలం విప్పిన గొప్ప వ్యక్తి గద్దార్. డీసీసీ అధ్యక్షులు కూచాడు శ్రీహర్రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.